హాయ్ గైస్ హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. సో నిన్నగాక మొన్న ఇవాళ జరిగే వీడియోల సారాంశం అయితే మొన్న రికార్డ్ చేసిన బాబుది, కాకపోతే దానికి ఇంట్రడక్షన్ షాట్ అయితే చేయలేదన్నమాట. సో ఈ వీడియోలో ఉన్న సారాంశం ఏంటంటే, మనకు ఇంజన్ ఆయిల్ ఎట్లా చెక్ చేసుకోవాలి టాటా సిగ్నా వెహికల్కి, అండ్ దాని గేజ్ మీటర్ని ఎలా చెక్ చేసుకోవాలి, అండ్ మన వెహికల్కి ఒక చిన్న మైనర్ రిపేర్ అయితే వచ్చింది. ఆ రిపేర్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ ఫ్రంట్లో ఒక ఒగ్గి అయితే ఇరిగిపోయింది అనమాట. వన్ సైడ్కి, అటు సైడ్ అయితే ఉంది, వన్ సైడ్ అయితే ఇరిగిపోయింది. సో దీన్ని మేము ఎట్లా రిపేర్ చేసుకున్నాం అని చెప్పేసి ఈ వీడియోలో సారాంశం అయితే ఉంటుంది అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ బండి మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నాం, అంత నీట్గా చేసుకొని ఇంజన్ ఆయిల్ అయితే ఒక 1.5 లీటర్ పడుతుంది. అంటే నేను ఒక 1 లీటర్ అయితే పోసుకున్నా. అండ్ టాటా BS6 phase 2 వెహికల్స్కి ఏ ఇంజన్ ఆయిల్ వాడాలి అది కూడా నేను ఈ వీడియోలోనే అయితే చెప్పినా అనమాట. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఉంది. ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరి ఇంకెందుకు కాస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో మనం మొన్న ట్రిప్లోనైతే కొబ్బరికాయ లోడ్ అయ్యేటప్పుడు అయితే ఇంజన్ ఆయిల్ అయితే చెక్ చేసుకోవడం అయితే జరిగింది. కొంచెం తక్కువైంది అనమాట. ఆల్మోస్ట్ ఒక 1 లీటర్ 1.5 లీటర్ వరకు అయితే పడుతుంది. సో మనకు ఇందులో BS6 phase 2 వెహికల్లో ఏ ఆయిల్ వాడాలి ఏంటి అనేది కూడా మీకైతే ఇప్పుడు చెప్తాను. ఒకసారి మీకు కూడా ఇప్పుడు చూపిస్తాను మనకు ఇంజన్ ఆయిల్ గేజ్ ఎట్లా చెక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు అంటే ఈ సిగ్నా వేరియంట్లకైతే చాలా వరకు అయితే ఇప్పటివరకు ఎవరు చెప్పలే కదా. సో అందుకనే చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. అంతా వైపరు వాటర్ కూడా పోయినాయిగా, తక్కువైనాయిగా. సో మనకు BS6 phase 2 వెహికల్ సిగ్నా వేరియంట్కి అయితే మనకి ఇంజన్ ఆయిల్ గేజ్ చెక్ చేసే పుల్ల అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి దగ్గరికి వచ్చి. సో ఇది మనకి ఇంజన్ ఆయిల్ గేజ్ చెక్ చేసే పుల్ల. దీన్ని అయితే లాగుదాం. తక్కువ పొడుగు లేదేమో ఇది. ఫస్ట్ మొత్తం క్లీన్ చేద్దాం. మొత్తం క్లీన్ చేసినాక చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గేజ్ పుల్ల అన్నమాట. మనకి ఇక్కడ మార్కులు అయితే ఇస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిందంటే ఇక మొత్తానికి లో అయిపోయినట్టు. సో ఇది మనకు నార్మల్గా గేజ్ చూసుకునే ఎక్విప్మెంట్. ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకున్నాం కదా, దీన్ని అయితే మొత్తం ఇంజన్ ఆయిల్ మొత్తం దూడిచేయాలి. దీన్ని ఫస్ట్ అయితే దూడిచి భలే పల్సగా ఉంది మనది ఇంజన్ ఆయిల్. అంటే ఇప్పుడు మనం వాడే BS6 phase 2 ఇంజన్ ఆయిల్ పల్సగా ఉంటుంది కాబట్టి మనకు లూబ్రికేషన్ అనేది ఎక్కువ అవుతుంది. లూబ్రికేషన్ ఎక్కువ అవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్. అంటే వెహికల్ ఇంజన్ అరుగుదల అయితే ఎక్కువ ఉండదు. అండ్ రీసెంట్గా నేను టాటా మోటార్స్ వాళ్ళు నన్ను యాడ్ చేయమన్నది కూడా అదే. ఒకవేళ వాళ్ళు నన్ను యాడ్ కన్సల్ట్ కాకపోయినా నేను ఇప్పుడు చేసేది అదే. ఎట్లయితే కన్సల్ట్ అయ్యర్లే అట్లా ఒక 4 రూపాయలు వస్తాయి. సో మళ్ళీ ఇందులో ఇన్సర్ట్ చేయాలన్నమాట. సేమ్ మనకు తక్కువ ఉంటుంది లోపల పెట్టగానే, అక్కడ దాకా పెట్టేసి మళ్ళీ ఒకసారి అయితే బయటికి తీయాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పల్సగానైతే ఉంది కదా, ఆల్మోస్ట్ 7 వరకు ఉండొచ్చు మనకు ఇంజన్ ఆయిల్. ఇది ఎట్లాగో మనకు పైప్లో అంటి ఉంటుంది కాబట్టి ఇంతకుముందు మనం పైపు ఈ కేబుల్ తీసినప్పుడు ఆ పైప్ కంటి ఉంటాయి కదా, సో అదైతే వస్తుంది అనమాట. సో 2 సైడ్లలో చూసుకోవచ్చు. మస్తు పల్సగా ఉంది ఇంజన్ ఆయిల్. సో ఒక 1 లీటర్ అయితే పోద్దాం. ఎట్లా మనం పోసేది కూడా BS6 phase 2దే కాబట్టి. అయితే ఇక్కడ గేజ్లో మనకు కొంచెం ఎక్కువ ఉన్నట్టు చూపించడానికి కారణం ఏంటంటే, మనకు వెహికల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ అయితే టిల్ట్ అయి ఉంది కాబట్టి ఇప్పుడు ఇంజన్లో ఉన్న ఆయిల్ మొత్తం లెఫ్ట్ సైడ్కి వచ్చి ఉంటుంది కదా, కాబట్టి మనకు ఇటు సైడ్ ఎక్కువ చూపిస్తూ ఉంది. మొన్న బండి స్టడీగా పెట్టినప్పుడు అయితే చెక్ చేసినాం అనమాట. చెక్ చేస్తే మనకు ఇక్కడికే ఉంది. మనకి ఎట్లా ఒక 1.5 లీటర్ అయితే పడుతుంది. 1 లీటర్ అయితే పోసుకుందాం. సో చూశారు కదా BS6 phase 2 సిగ్నా బండిలో మనకు ఇంజన్ ఆయిల్ గేజ్ ఈ పుల్ల ఎక్కడ ఉంటుంది అనేది, ఎట్లా చెక్ చేసుకోవాలనేది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మొత్తం అది బానెట్కి ఇట్లా తీసి ఎక్కడ ఇంజన్ ఆయిల్ ఎక్కడ నుండి పోయాలి ఏం కథ అనేది చూపిస్తారండి. సో గైస్ ఇంజన్ ఆయిల్ అయితే చెక్ చేసుకున్నాం కదా, మనకైతే ఒక 1.5 లీటర్ వరకు అయితే పట్టవచ్చు. కాబట్టి అంటే నేను ఇక మొత్తం ఫిల్ అయితే చేయాలనుకోవట్లేను. ఎట్లాగో 20,000 కిలోమీటర్లు అయితే తిరిగాం కదా,
ఒక 1 లీటర్ ఆయిల్ అయితే పోద్దామని అయితే అనుకుంటున్నా. ఇది వచ్చేసి మన బండి BS6 phase 2 వెహికల్ కాబట్టి ఇందులో వాడాల్సిన ఆయిల్ వచ్చేసి CK4 10W30. ఈ ఆయిల్ అయితే మనం BS6 phase 2 వెహికల్స్ కోసం అయితే వాడాలన్నమాట. సో అందుకే మనం ఈ ఆయిల్ అయితే తీసుకున్నాం ఒక 1 లీటరు. ఇప్పుడు మనం ఇదంతా ఈ సామాన్ అంతా చదువుకున్నాం చూడండి ఇక. ఎందుకంటే బానెట్ లేపాలంటే ఈ సీట్ పోవాలి, ఈ సీట్ లేవాలి, ఇదంతా కథ ఉంటుంది కాబట్టి మొత్తం అయితే లేపేసినాం. ఇక బానెట్ అయితే లేపేసుకుందాం. బానెట్ లేపేసుకొని అందులో ఇంజన్ ఆయిల్ అయితే పోసేద్దాం. సో గైస్ బండి ఇప్పుడు బానెట్ ఓపెన్ చేద్దాం అని చూస్తే ఇలా మొత్తం చెదారం అయితే ఉంది. అమ్మ ఇది ఉండాలి కానీ ఆ సీట్లు గిట్లా అన్నీ పెడితే అసలు ఇది ఎప్పుడు బయటకు వస్తే మనకు ఏమన్నా ఆపత్తిలో బయటకు తీయాలంటే ఇదంతా తీయాలి. సో ఇదంతా క్లీన్ చేసుకుందాం ప్రస్తుతానికి అయితే. ఈ దీనికోసం ఎంత సేపు ఎత్తుకున్నాను తమ్ముడు ఆ రోడ్ డెక్ ఫిట్ చేసినప్పుడు. ఇది ఒక్కటి తప్ప అన్నీ చూసినాం అన్నట్టు. సో క్లీన్ చేద్దాం. క్లీన్ చేస్తే ఎట్లాగో ఎయిర్ అయితే ఇదంతా క్లీన్ చేసేసరికి మనకైతే సరిపోదు. బండి అయితే స్టార్ట్ చేసి పెట్టుకుందాం. మనకు ఇంజన్ ఆయిల్ పోసే పుణ్యం అని ఈ సీట్ అయితే తీయడం అయితే జరిగింది. ఇందులో చూసుకుంటే మొత్తం మా శనగపప్పులు, ఆ పప్పులు, ఈ పప్పులు అన్నీ పడ్డాయి. ఇదంతా మొత్తం ఒకసారి అయితే క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసుకొని అప్పుడు బానెట్ లేపేసుకొని బానెట్ లోపల కూడా క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసి ఇంజన్ ఆయిల్ అయితే పోసేద్దాం. ఒకసారి అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనకు చాలాసేపు అయితే గాలితోటి అవసరం ఉంటుంది, బ్లోవర్ తోటి. కాబట్టి మనం ఇంజన్ ఆయిల్ కాబట్టి ఇంజన్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఆ సౌండే వేరు, ఇంజన్ స్టార్టింగ్ సౌండ్. ఇక దా అమ్మ బుజ్జి, ఏది బుజ్జికొండ అటే ఉందా? మొత్తం బానెట్లు లేపి బయటకు అయితే ఇచ్చేసినాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన ఇంజన్ అయితే కనిపిస్తూ ఉంది. లోపల కూడా ఒకసారి అయితే ఎయిర్ తోటి క్లీన్ అయితే చేసేద్దాం. ఇంజన్ ఆన్లో ఉంది కదా, ఫ్యాన్ అయితే తిరుగుతూ ఉంది. సో ఇప్పుడు మనకు ఈ డక్కన్ అయితే ఓపెన్ చేయాలి, అదే క్యాపు. ఈ మూత ఓపెన్ చేసి ఇందులోనైతే ఇంజన్ ఆయిల్ అయితే పోసుకోవాలి. కమిన్స్ ఇంజన్, క్యూమిన్స్ అని కూడా అంటారు కొంతమంది. సో ఇది మన ఇంజన్ సౌండ్ అయితే చాలా మందికి అయితే ఇష్టం అయితే ఉంటుంది కదా. ఒకసారి అయితే వినిపిస్తాను చూడండి, టాటా BS6 phase 2 ఇంజన్ సౌండ్. ఎలా ఉంది, బాగుందా? మొత్తం ధనుష్ అయితే బండి మొత్తం అవతల పడేస్తాను లోపల ఉన్న సామాన్లన్నీ. అండ్ మనకు టాటా వెహికల్స్లో, అన్ని వెహికల్స్లో మనకు ఎప్పుడైనా మనకి ఇంజన్ రిపేర్ కనుక నైట్ టైం చేయాల్సిన అవసరం ఉందనుకోండి, మనకు నార్మల్గా కొన్ని బండ్లలో, పాత బండ్లలో ఆ బల్బు పొయ్యి అయితే ఉండదు. కాకపోతే మనకు టాటా వెహికల్స్ అన్నింటిలో మనకు ఈ విధంగా ఒక బల్బ్ అయితే ఇస్తారనమాట. ఏదైనా నైట్ టైంలో వర్క్ చేసుకోవాలనుకుంటే ఆ బల్బ్ అయితే ఆన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన స్విచ్ వచ్చేసి మనకు ఇక్కడనైతే ఉంటుంది, ఇంజన్ చెక్ సింబల్ అయితే ఉంటుంది, దానిపైన లైట్ గుర్తు అయితే ఉంటుంది అనమాట. సో ఈ స్విచ్ను ఆన్ చేస్తే మనకు ఆ విధంగా లైట్ అయితే వెలుగుద్ది. మనకి ఇంజన్కి సంబంధించిన ఏదైనా నాజిల్కి సంబంధించిన వర్క్ అయినా కానీ, దేనికి సంబంధించిన వర్క్, హెడ్కి సంబంధించిన వర్క్, దేనికి సంబంధించిందైనా కూడా ఆ లైట్ ఆన్ చేసుకుంటే మనకు సపరేట్గా మళ్ళీ లైట్ పెట్టుకొని, అంటే నార్మల్గా కొన్ని బండ్లకైతే ఆ లైట్లు ఇవ్వరు, వేరే కంపెనీ బండ్లకు. అలాంటి బండ్లకు మనకు నార్మల్గా ఏం చేస్తారు మెకానిక్స్, లైట్ను సపరేట్గా తీసుకొని వాళ్ళైతే కనెక్షన్ ఎక్కడ పెట్టుకోవాలనో, ఎక్కడ లైటింగ్ బాగుంటుందో అని చూసుకొని అక్కడ పెట్టేసుకొని వర్క్ అయితే చేస్తారనమాట. సో టాటా వెహికల్స్ అలాంటి ఇబ్బంది అయితే ఉండదు. కొన్ని పాత బండ్లలో ఇక అవి ఖరాబ్ అయ్యి ఉంటాయి. కాకపోతే మనకు ఆ లైట్ ఎప్పటికప్పుడు మనం అట్లా పెట్టుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. మనకు నైట్ టైంలో ఏదైనా వర్క్ చేయాలనుకున్నా కూడా ఈ విధంగా లైట్ అయితే ఆన్ చేసేసుకుంటే మనకు ఇక్కడ నాజిల్కి సంబంధించిన అన్ని పైపులు అయితే కనిపిస్తూ ఉంటాయి. హెడ్కి సంబంధించింది మొత్తం ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రతి ఒక్క ఐటెం మనకైతే ఈ లైట్ ద్వారానైతే కనిపిస్తూ ఉంటాయి. మోస్ట్లీ మనకు పని ఎక్కువ ఉండేది ఇక్కడనే, ముందుకు ఎట్లా ఉండదు. ముందుకుంటే మాత్రం దీన్ని మొత్తం తీసుకొని బయటికి తీసుకుంటాయి. కాబట్టి మనకు బండి ఇంజన్ దానికే ఉంచి పని చేసేవి ఉంటాయి కదా పనులు. సో అవన్నిటికైతే ఆ లైట్ అయితే మనకు మంచిగా వర్కౌట్ అయింది. బానెట్ అయితే ఓపెన్ చేసినాం కదా అని చెప్పేసి మొత్తం అయితే క్లీన్ చేస్తూ ఉన్నాం. అంటే దుమ్ము బట్టి ఉంటుంది కదా, ఆ దుమ్ముకి ఇట్లా మొత్తం లేకుండా అంతా కింద మనకు మ్యాటింగ్ అయితే ఇస్తాడు కదా, ఫుల్ మ్యాట్. కాబట్టి మొత్తం ఆ మ్యాటింగ్స్ అన్నీ తీసేసి మొత్తం అయితే క్లీన్ చేస్తూ ఉన్నాము బ్లోవర్ తోటి.
ధనుష్ అలా జొరుతాడుగా మొత్తం ఆ డబ్బాలు పడతట్టున్నావుగా ధనుష్ నువ్వు. సో ఇది మన ఇంజన్ ఆయిల్ పోసే ఓపెనర్. అబ్బో సురుకు అంటుంది. పండుగ ఎంజాయ్. అబ్బో నాకు కానీ ఇట్ట కొట్టేసరికి బండికి గాలింది, అందుకనే నన్ను కాల్చింది. 10 రూపాయలు వస్తుందట నాకు. అమ్మా చూపిస్తే అమ్మ దొబ్బుదామనే. సో మనకు ప్రతి ఇంజన్ ఆయిల్ అలాంటి వాటిలల్లో క్యాప్ల కింద ఈ విధంగా ఇస్తారు క్యూఆర్ కోడ్స్. సో వీటిని స్కాన్ చేసుకొని మనం ఒక 10 రూపాయలు అయితే రీడీమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు 350 రూపీస్ అయితే పడింది. దీని ఒరిజినల్ ప్రైస్ అనేది వేరే ఉంటుంది. మనం ఆఫ్టర్ మార్కెట్ తీసుకున్న అంటే యాక్చువల్గా నాకైతే టాటా మోటార్స్ జెన్యూన్ పార్ట్స్ ఆయిల్స్ నుండే నాకు పర్సనల్ కాంటాక్ట్ అయితే ఉంది. ఆ విధంగా నేను తీసుకుంటే తక్కువనే పడేది. కాకపోతే కేవలం 1 లీటరే తీసుకుంటున్నా కదా అని చెప్పేసి నేను బయట ఒక ఆటోమొబైల్ షాప్లోనైతే తీసుకున్నా. సో పైన స్టిక్కర్ అయితే లేబుల్ చూశారు కదా. సో 350 అని అయితే ఉందన్నమాట దీని ప్రైజు. ఓపెన్ చేసేసి పోసేద్దాం. ఎవరైనా స్కాన్ చేసుకుంటే స్కాన్ చేసుకోరు, 10 రూపాయలు. చుక్క చుక్క ఇంజన్ ఆయిల్ చుక్క. అదే మనకు ఒకసారి సర్వీసింగ్ అప్పుడు పోసేది అయితే డైరెక్ట్ గౌరవ పెట్టుకొని మన సర్వీస్ సెంటర్లలో డైరెక్ట్ కుల్లా ఉంటాయి కదా, అలా పట్టుకొచ్చి అయితే పోస్తారనమాట. సుక్క కూడా వేస్ట్ కాకుండా పోసిన తమ్ముడు. అదే మా పాత బయలుని అయితే ఈ పాటికి అలుకుతుంది దాన్ని. నిజం, నేను ఎప్పుడు పోసినా కూడా కొంచెం అన్న పోసే స్టార్టింగ్ స్టేజ్ ఉంటుందా, కొంచెం అటన పడుతుంది ఇటన పడుతుంది. అసలు సుక్క కూడా వేస్ట్ కాదు చూడు. ఇంజన్ ఆయిల్ ఇంజన్ మీద ఇంజన్ ఆయిల్ సుక్క పడకుండా పోసిన. శబాష్ 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 శబాష్. వెరీ గుడ్ వెరీ గుడ్. దావతీయనా పక్కన బాగా ఏం కూర వండుతాడు చూపి అందరికి శ్రోతలకు. బావా ఏం కూర బావా? ఊరికే చికెన్ లేనా నీ మా వాళ్ళు అయితే మా సబ్స్క్రైబర్లు ఏమంటారు మీ అంత నీసు ముచ్చోళ్ళని చూడలేదంటారు. సో ఇంజన్ ఆయిల్ అయితే పోసేసినాం. ఈ డక్కన అయితే కొంచెం గట్టిగా క్లోజ్ చేసుకోవాలి. మనకు తెలిసిన వాళ్ళది ఒకరిది బండి ఈ మూత పోయి మొత్తానికి 7 కాడికి ఇంజన్ ఆయిల్ మొత్తం పోయింది. సో ఈ విధంగా టిక్కు అని సౌండ్ అయితే వస్తుంది. అక్కడి వరకు అయితే తిప్పుకోవాలి. లేదని ఇంకా గట్టిగా తిప్పినాం అనుకోండి ఆ లోపల తిరిగి లోపల పడిపోతుంది. అప్పుడు మనం తూర్పు తిరిగి దండం పెట్టాలి, పడమర తిరిగి అటు పోవాలి. అయిపోయింది. ఇప్పుడు మన మిగతా పనులు ఉన్నాయని చెప్పినా కదా, ఒగ్గి బోల్టులు టైట్ చేసుకోవడం అండ్ జాయింట్ రాడ్ బోల్టులు టైట్ చేసుకోవడం అదైతే చేసుకుందాం. మేము ఇవాళ మాకు కొంచెం ఫ్రీగా టైం అయితే దొరికింది. ఎప్పుడు కూడా ఇంత ఫ్రీగా ఇంత కుల్లగానైతే టైం అయితే దొరకలేదన్నమాట. ఇప్పుడు ఇంకా మన కిరాయి కూడా ఎట్లా రాలేదు, అన్లోడ్ అయిన కిరాయి. ఒగ్గి టైట్ చేసేసుకొని బెల్ట్ టైట్ చేసుకొని అండ్ జాయింట్ రాడ్ బోల్టులు ఇలా టైట్ చేసేసుకొని ఇంత దీని కిరాయి తెచ్చుకొని ఇక రాత్రి 10 వరకు ప్రశాంతంగా వండుకొని తర్వాత లోడింగ్ కోసం అయితే బయలుదేరుతాం. ఇంజన్ ఆయిల్ పోసుకొని ఇక అన్నం తినేసరికి మనకు కిరాయి ఇస్తారు అమ్మని అయితే పిలిచాడు. కిరాయి దగ్గరికి వెళ్ళాక అతని దగ్గరనే దగ్గర సాయంత్రం 6 వరకు కూర్చోవడం అయితే జరిగింది. సో ఈ వర్క్ అయితే చేసుకోలేదు మేము ఇంకా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకు ఇక్కడ గ్యాప్ వచ్చిందనమాట నిలువు ఛానల్కి అండ్ ఒరిజినల్ ఛాసిస్కి. సో ఆ గ్యాప్ని అయితే ఇట్లా ఈ విధంగానైతే బెల్ట్ వేసాము అండ్ బోల్టులు కూడా టైట్ చేసేసుకున్నాం అనమాట. వన్ సైడ్ రైట్ సైడ్ ఉన్న ఒగ్గి అయితే ఇరిగిపోయింది అనమాట. ఇరిగిపోవడం వల్ల మాకైతే కొంచెం ఈ ట్రిప్లో అయితే ప్రాబ్లం అయితే అయింది. ఈ విధంగా బెల్ట్ అయితే వేసేసుకున్నాం. మనకైతే ఎప్పుడైనా బండిలో ఈ విధంగా బోల్టులు అయితే ఉండాలన్నమాట, చాలా యూజ్ అయితే అవుతూ ఉంటాయి. ఈ విధంగా బెల్ట్ అయితే మంచిగా టైట్ అయితే చేసేసినాం. ఇప్పుడు ఫ్రంట్ లోడ్ అయితే పడింది కదా, ఫ్రంట్ లోడ్ పడగానే ఇప్పుడు మొత్తం ఈ విధంగా ఒగ్గీలు అయితే టైట్ చేసేసుకొని బెల్ట్ వేసుకున్నాం. మళ్ళీ మనం రాజమండ్రి దగ్గరికి దేవరపల్లికి అయితే వెళ్తున్నాం కదా లోడు. సో మనకి ఇబ్బంది లేకుండా ఈ విధంగా మొత్తం అయితే టైట్ చేసేసుకొని ఈ ట్రిప్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే పెట్టేసుకున్నాం అనమాట. అసలు కొబ్బరికాయ లోడ్ వేసుకొని వస్తుంటే మాత్రం మస్తు భయం అయితే అయింది. నేనైతే చాలా స్లోగా అయితే డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన. ఆల్రెడీ ఒకసారి మనం లోడ్ అయినప్పుడు ఈ ఒగ్గిలు మొత్తం అయితే టైట్ చేసుకున్నా నేను నాకు తెలిసి ఫ్రంట్ది ఓవర్ టైట్ చేసినట్టున్నా, అందుకనే పుట్టుకున్న ఇరిగింది అది. సో ఈ బ్యాక్ సైడ్ అన్నీ అయితే మంచిగానే ఉన్నాయి, ఆ ఫ్రంట్ది ఒక్కటే ఇరిగింది. ఈసారి అయితే ఫ్రంట్లో మాత్రం డబల్ ఒగ్గీలు అయితే వేపియాలి. ఇక్కడ ఒక ఒగ్గి వేయించి దానికి కొంచెం డిస్టెన్స్ కొంచెం దారి తీసుకొని ఇంకో ఒగ్గి అయితే వేయించుకోవాలి. సో మనకైతే బండిలో ఉండాల్సిన వస్తువులు అయితే మెయిన్గా ఇలాంటి బోల్టులు అయితే చాలా అయితే ఉండాలి అండ్ ఎంసీల్స్ బెల్టులు ఈ విధంగా మనకు ఎక్స్ట్రా ఉంచుకుంటేనే మనకు చాలా వరకు బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట.
సో మన బండి అయితే ఫుల్గా లోడ్ అయితే అయిపోయింది. ఇక బయటకి అయితే తీసేసుకొని వస్తున్నాం. బయట పెట్టేసుకొని పట్టాకి ఇట్లా కట్టుకొని తర్వాత డైరెక్ట్ మనం కాటాకి అయితే వెళ్ళిపోవాలి. కాటాకి వెళ్ళిపోతే మనకు అక్కడ పేపర్స్ అయితే వచ్చేసాయి. ఇక మాకైతే లోడింగ్ తొందరనే అయిపోయింది. సాయంత్రం 4 అయితే లోడ్ అయింది. కాకపోతే ఈ మేము లోడ్ చేయించిన కంపెనీలో పేపర్స్ అయితే చాలా లేట్గా ఇస్తారంట. చూడాలి ఏ టైం అయితే ఇక పేపర్స్ వచ్చేసరికి పట్ట అయితే కట్టేసుకుందాం మనం అయితే. మా బావ అయితే ఇక మంచిగా లోడ్ అయింది అన్న సంబరంలో పేపర్లు రాకముందుకే డ్యాన్స్ అయితే వేస్తా ఉన్నాం. మామూలుగా కాదు అసలు, ఇది ఎవరితో డ్యాన్స్ అట, అది ఇంకా ఎవరినో ఫాలో అయినట, ఆమె డ్యాన్స్ అయితే వేస్తా ఉన్నాడు మొత్తానికి. రేణు డ్యాన్స్ సిగ్గుపడి నిన్న ఎవరికి మళ్ళీ వచ్చాక గుర్తుపట్టారు కదా. సో గైస్ మనకు బండి అయితే లోడ్ అయిపోయింది. 6కే లోడ్ అయితే అయింది. మన 24 టన్నులు అయితే లోడ్ అయిపించాం. అండ్ ఇది కూడా సేమ్ మనకు మైదానే. అండ్ రెగ్యులర్ వ్లాగింగ్ ఎందుకు రావట్లేదు అంటే మనకు ఎట్లాగో సేమ్ రూట్ అయితే తిరుగుతూ ఉన్నాం కదా, అందుకని నేను రెగ్యులర్గా ఏం చేయట్లేను. అంటే నార్మల్గా మనకు ఒకవేళ దారిలో ఏమన్నా వేరే వింత వింత విశేషాలు ఏమైనా కనిపిస్తే అయ్యే తీస్తున్నాం అన్నమాట. సో టైం వచ్చేసి 9 అయితే అవుతూ ఉంది. ఇప్పుడే పేపర్స్ అయితే వచ్చేసినాయి. ఇక బయలుదేరిపోదాం. మళ్ళీ ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళడం అలాంటివి అయితే ఏం లేదు. వాళ్ళకి ఆఫీస్ కమిషన్ అయితే మన అకౌంట్లో డబ్బులు లేకపోతే వేరే వాళ్ళతో కొట్టించేసి ఫోన్ అయితే చేసేసిన. ఆఫీస్కి రావాల్సిన అవసరం ఏం లేదు, మీకు అన్ని పేపర్స్ అక్కడనే దొరుకుతాయి, వెళ్ళిపోండి అని అయితే చెప్పారనమాట. ఏంటి గుర్రాలా ఆవులా? తోక గంత పెద్దగా ఉంది కదా. సో బయలుదేరిపోదాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒకటి ఎక్కించుకోపోదాం. ఏం చేసుకుంటాం? బండి స్టార్ట్. టైం ఎగ్జాక్ట్గా 9:10 అయితే అవుతూ ఉంది. సో మేము వచ్చేసి రేవాలో అయితే లోడ్ అయిందనమాట మన బండి. ఇక్కడ నుండి మనకు అన్లోడింగ్ పాయింట్ ఆల్మోస్ట్ ఒక 1300 చిల్లర అయితే ఉండొచ్చు మ్యాక్సిమం. గుర్రాలు చక్కదనంగా ఉన్నాయిగా, గుర్రాలు భలే కలర్ ఉన్నాయిగా. వస్తారా? ఇది బాగుంది, మచ్చల గుర్రం. రేవా ఇండస్ట్రియల్ ఏరియాకి అయితే వచ్చినాం అన్నమాట మనం. ఈ స్పీడ్ బ్రేకర్లే ఉన్నాయి, ఎందుకే ఆరన్ కొట్టుడు? ఎడపోతావే. వాటి మీకు ఎక్కించుకుంటే పోతాడు. అసలు అయితే ఈ రూట్లో మాత్రం పాపం నైట్ అయితే దగ్గర నేను వచ్చిన మెయిన్ రోడ్లో ఆల్మోస్ట్ ఒక 10 నుండి 15 ఇట్లా ఆవులు ఇట్లా పండుకొని ఉన్నాయి కదా. బ్రేక్ కూడా దొక్కట్లేరు ఏ మనుషులు, ఏమో అన్నిటిని చంపుకుంటూనే పోతారు వేస్ట్ ఫెలోస్. ఒక దగ్గరనైతే మందనే దొక్కిచ్చిండు ఒకరు. కొంచెం వీటి గురించి ఎవరన్నా సంరక్షణ చేసేటోళ్ళు ఉంటారా ఉండరా కూడా ఏం అర్థం కావట్లేదు. మన మెయిన్ రోడ్డుకి వెళ్ళడానికి, ఇది ఇండస్ట్రియల్ ఏరియా నుండి మెయిన్ రోడ్డుకి వెళ్ళడానికి ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. డైరెక్ట్ మనకు మెయిన్ రోడ్కి ఎక్కేస్తాము కట్నీ రోడ్కి. కట్నీ, జబల్పూర్, నాగపూర్, చంద్రాపూర్, బల్లర్షా అండ్ మంచిర్యాల నుండి చొప్పదండి రోడ్డు, లక్షిటిపేట అట్లా కరీంనగర్ అయితే ఎక్కుతాం. ఎందుకంటే బసంత్ నగర్ టోల్ గేటు వాయా కొడుతుంది. ఆల్మోస్ట్ 790 రూపాయలు ఎంత కట్ అవుతుంది. 7 లీటర్ల డీజిల్ అంటే 3,21 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు ఆ ఒక్క టోల్ గేట్ తప్పించుకుంటే. మనకు ఎట్లాగో హైట్ అయితే ఉండదు కాబట్టి బాడీ లెవెల్ వచ్చింది. బాడీ మీద మనకు ఒక 2 బస్తాలు అయితే వచ్చినాయి కాబట్టి మనం నిమ్మలంగా వెళ్ళిపోవచ్చు అన్నమాట చొప్పదండి రూట్లో. పోనీ కాక. ఈ రోడ్డు మీద బండడు వల్ల బ్రేక్ లాగా తొక్కుతారు చాలా మంది. కాదు నార్మల్గా ఇప్పుడు ఈయన పోతాడు అనుకో, మనం ఆయన వెనకనే పోతాను అనుకో, ఆయన ఒక్కసారి సప్న కట్ చేసిన ఎంటీ బండి మనది లోడ్ బండి అయితే ఆయన ఒక్కసారి లెఫ్ట్ కట్ చేస్తే మన బండి లోడ్ బండి అయితే అంత తొందరగా బ్రేక్ పడదు. బ్రేక్ పడక సప్న పోయి డైరెక్ట్ వాటి మీద ఎక్కి నిలబడే ఉంటుంది మన బ్రేక్. అందుకనే కీప్ డిస్టెన్స్ 50 feet మినిమం.
ఇలాంటి రోడ్లలో ఇంకా డేంజర్, ఎందుకంటే ఈ ఆవులు అయితే రోడ్డు మీద పడుకుంటూ ఉంటాయి కదా, కాబట్టి ఇలాంటి రోడ్లలో తప్పకుండా 50 ఫీట్ డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మనం ఈయన ఓవర్టేక్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈ సైడ్లో ఉన్న మనకు రోడ్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది కాబట్టి మనం స్ట్రైట్గా చక్కగా వెళ్ళిపోవచ్చు. సో రెగ్యులర్గా ఇదే రూట్లో ఎందుకు తిరుగుతున్నాం అనే క్వశ్చన్ అయితే మీకు రావచ్చు. మనకు ప్రస్తుతానికి అయితే ఇంకా అన్సీజన్ అయితే అయిపోలేదు కదా, అండ్ మనకు కొబ్బరికాయ అయితే వెయిట్ అయితే తక్కువ పడుతుంది, బండి మీద ఎక్కువ వెయిట్ పడదు, మనకు కిరాయి కొంచెం అది బెటర్గా అనిపిస్తూ ఉంది. మైలేజ్ పరంగా చూసుకుంటే కొంచెం బెటర్ కదా. నార్మల్గా వేరే లోడ్లు తోలేకంటే ఇప్పుడు అన్సీజన్లో కొబ్బరికాయ తోలుకుంటే చాలా బెటర్గానే అయితే ఉంది. అందుకనే నేను ఇటైతే తిరుగుతూ ఉన్నాను. సో సీజన్ స్టార్ట్ అయినాక మళ్ళీ రెగ్యులర్గా ఆల్ ఓవర్ ఇండియా కవర్ చేసే ప్రయత్నం అయితే ఈ సంవత్సరంలో మొత్తం ఇండియా మొత్తం తిరగాల్సిందే, అన్ని రాష్ట్రాలు తిరగాల్సిందే, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సమస్య లేదప్ప. సరే తిరగడమే ఏమంటే బా వస్తావా నువ్వు కూడా? మరి దేశం అంతా తిరుగుదాం, అన్ని రాష్ట్రాల్లో తీసుకుపోతాను నేను, కాశ్మీర్ టు కన్యాకుమారి తిప్పుతా. సో గైస్ టైం వచ్చేసి 12 అయితే అవుతా ఉంది. ఇప్పుడే ఈ దాబా దగ్గర ఆగేసి రోటీ అయితే తినేసాం. రోటీ తినేసి బయలుదేరుతా ఉన్నాము. సో టైర్లు అయితే చెక్ చేసుకోవాలి, రాళ్ళు ఏమన్నా ఇరికినా ఇట్లా తీసేసుకొని బయలుదేరదాం. మంచి ఒక హోటల్ దగ్గర ఆగేసి పన్నీర్ బటర్ మసాలా కర్రీ తీసుకొని, ఏంది వీడియో తీసుకొని ఇవ్వవా నన్ను? సో టైర్లు ఇట్లా మొత్తం అయితే చెక్ చేసుకున్నాము. అంటే ఇప్పుడు దగ్గర మనం కట్నీ దగ్గరలోనే అయితే ఉన్నాం అనమాట. ఇంకొక 400 కిలోమీటర్స్ అయితే మనకు నాగపూర్ అయితే వస్తుంది. ఇక ఎట్లాగో మళ్ళీ తెలిసిన రూటే కదా అని చెప్పేసి మనం రోడ్డు బ్లాగింగ్ అయితే చేయట్లేదు అనమాట. జస్ట్ మనం క్యాజువల్గా ఏమేం చేస్తున్నాం ఏం కథ అనేది అయితే వీడియో అయితే తీస్తూ ఉన్నాను. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను గైస్. ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.